హలో ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మండే ఈ రోజు వర్కింగ్ డేలోకి ఎంటర్ అయింది. నిన్నటితో పోలిస్తే ఎంత పర్సెంట్ డ్రాప్ అయింది, మండే రోజు కలెక్షన్ పరిస్థితి ఏంటి, నిన్న సండే వరల్డ్ వైడ్గా ఎంత గ్రాస్ రాబట్టింది, ఎంత షేర్ రాబట్టింది, టోటల్ వరల్డ్ వైడ్గా 4 రోజులకు షేర్ ఎంత, గ్రాస్ ఎంత, నైజాంలో ఎంత రాబట్టింది, సీడెడ్లో ఎంత రాబట్టింది, ఆంధ్ర మొత్తం మీద ఎంత రాబట్టింది, సినిమా మీద ప్రచారం జరుగుతుంది. కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. ఎందుకు ఈ సంబరాలు అనేది టోటల్గా హరిహర వీరమల్లు కలెక్షన్స్ మూవీ గురించి మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు నిన్న సండే బిగ్ డే అని చెప్పుకోవచ్చు. మూవీకి వచ్చిన టాకు ఫ్రైడేతో పోలిస్తే, సాటర్డేతో పోలిస్తే సండే రోజు అయితే కలెక్షన్స్ అయితే పెరిగినాయి. 2 తెలుగు రాష్ట్రాలు 5,80,00,000 షేర్ రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు తర్వాత 5 కోట్ల మార్కు నిన్న సండే రోజు అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో షేర్ రూపంలో దాటింది. బెస్ట్ కలెక్షన్సే రాబట్టింది సండే రోజు. ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ నైజాం నుంచి అయితే 1,75,00,000 షేర్ రాబట్టింది. సీడెడ్ నుంచి నిన్న సండే రోజు 75,00,000 షేర్ రాబట్టింది. మేజర్గా ఆంధ్ర నుంచి లెక్కేస్తే ఉత్తరాంధ్ర మొత్తం మీద 70,00,000 షేర్ రాబట్టింది. సండే రోజు పర్వాలేదు, వచ్చిన టాకు బెస్ట్ కలెక్షన్సే నమోదైనాయి. అసలైన కీలకమైన ఈ రోజు వర్కింగ్ డే రోజు ఎంత రాబడుతుంది అనేది చూడాలి. ఆంధ్ర, సీడెడ్, నైజాం టోటల్ వరల్డ్ వైడ్గా ఏరియాల వారి షేర్ తీసుకుంటే నైజాంలో 17,90,00,000 షేర్ రాబట్టింది. 4 రోజులకు హరిహర వీరమల్లు ప్రీమియర్ షో ఇంక్లూడింగ్ జిఎస్టీ కలిపి. ఇక సీడెడ్ మొత్తం మీద 7,60,00,000 షేర్ రాబట్టింది. 4 రోజులకు హరిహర వీరమల్లు. ఉత్తరాంధ్ర మొత్తం మీద 7,10,00,000 షేర్ రాబట్టింది. ఈస్ట్ గోదావరి మొత్తం మీద 5,41,00,000 షేర్ రాబట్టింది. వెస్ట్ గోదావరి మొత్తం మీద 4,21,00,000 షేర్ రాబట్టింది. గుంటూరు మొత్తం మీద 5,21,00,000 షేర్ రాబట్టింది. 4 రోజులకు హరిహర వీరమల్లు. కృష్ణా డిస్టిక్ 4,56,00,000. నెల్లూరు మొత్తం మీద పెద్ద కలెక్షన్స్ అయితే సండే రోజు కూడా పెద్ద నెంబర్ ఏం కానరాలేదు. 1,89,00,000 షేర్ మాత్రమే రాబట్టింది హరిహర వీరమల్లు. 4 రోజులకు 2 తెలుగు రాష్ట్రాలు 4 రోజులకు టోటల్ కలెక్షన్ షేర్ తీసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 54,10,00,000 షేర్ రాబట్టింది. 78,38,00,000 రాబట్టింది హరిహర వీరమల్లు. నెంబర్ బిజినెస్ కు జరిగిన లెక్క చూస్తే ఇది 4 days లో మంచి వీకెండ్ లో అయితే ఈ కలెక్షన్స్ అనేది తక్కువనే అని చెప్పుకోవచ్చు. ఇంకా కర్ణాటక, మలయాళం, అదర్ స్టేట్ మొత్తం కలిపి 4,80,00,000 షేర్ మార్క్ అయితే రాబట్టింది. ఓవర్సీస్ మొత్తం మీద సండే కలెక్షన్స్ ఇంకా మండే రోజు నుంచి ఏ విధంగా ఉంటావో 6,15,00,000 షేర్ రాబట్టింది. ఓవర్సీస్ మొత్తం మీద ఆల్ కంట్రీ ఓవర్సీస్ కలిపి నార్త్ అమెరికాతో సహా అదర్ ఆస్ట్రేలియా కానీ గల్ఫ్ దేశాలు మొత్తం కలిపి టోటల్ వరల్డ్ వైడ్గా హరిహర వీరమల్లు 62,10,00,000 షేర్ రాబట్టింది. 105 కోట్ల గ్రాస్ రాబట్టింది హరిహర వీరమల్లు. ఆల్మోస్ట్ 52% రికవర్ అయింది. 127 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా లాంగ్ వీకెండ్ 4 రోజులు వచ్చింది. 4 రోజుల వీకెండ్లో కలిపి 62,10,00,000 షేర్ అంటే ఇంకా ఆల్మోస్ట్ 47% దాకా రికవరీ కావాలి. ఈ రోజు కలెక్షన్స్ అనేది చాలా కీలకం. హరిహర వీరమల్లుకు ఎంత పర్సెంట్ డ్రాప్ అయిందంటే ఈ రోజు నుంచే మార్నింగ్ నుంచి కలెక్షన్స్ ఉత్తరాంధ్ర కానీ, సీడెడ్ కానీ, నైజాం కానీ ఎంత బుకింగ్ జరుగుతుంది, ఆఫ్లైన్ ఏంది, ఆన్లైన్ ఏంది ఒక చెక్ చేస్తే ఆల్మోస్ట్ నిన్నటితో పోలిస్తే 75% డ్రాప్ అనేది స్పష్టంగా కానొస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలు ఆల్మోస్ట్ 2 కోట్ల లోపే ఈ రోజు షేర్ ఉండే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్గా 2.5 కోట్ల షేరు లోపే ఉండే అవకాశం ఉంది హరిహర వీరమల్లు. ఈవినింగ్ కలెక్షన్స్ నెంబర్ పెరిగే అవకాశం ఉంది ప్రజెంట్ బుకింగ్ బట్టి చూస్తుంటే. ఎందుకంటే బుక్ మై షోలో కానీ, డిస్ట్రిక్ట్ యాప్లో కానీ, పేటిఎంలో కానీ ట్రెండింగ్లో కూడా లేదు. కానీ ఇదే ఒక రోజు డే ఆఫ్టర్ టుమారో రిలీజ్ అయిన తర్వాత హరిహర వీరమల్లు కంటే అవతార్ నరసింహ సినిమా అయితే, కాటన్ సినిమా అయినా కానీ దుమ్ము లేపుతుంది ఆ సినిమా అయితే. నిన్న అడ్వాన్స్ బుకింగ్ ఆల్మోస్ట్ 3 లక్షల దాకా రాబట్టింది ఓన్లీ బుక్ మై షో యాప్ ద్వారానే. ఈ రోజు కూడా ట్రెండింగ్ గంటకు 6,000-7,000 10,000 దాకా వెళ్తుందంటే అదర్ యాప్లో కూడా మౌత్ టాక్ తోటి ఆ సినిమా బాగుంది అనే టాక్ వచ్చింది. ఆ సినిమా మౌత్ టాక్ వచ్చిన తర్వాత కన్నడ సినిమానా, తెలుగు సినిమానా, హిందీ సినిమానా, మలయాళ సినిమానా అని ఇవేమి పట్టించుకోరు తెలుగు పీపుల్ అయితే. ఏ సినిమా బాగుంటే, ఏ కంటెంట్ బాగుంటే, నేను పెట్టిన డబ్బుకు నాకు వర్త్ అనిపిస్తే
భాషా భేదం లేకుండా ఏ సినిమా డబ్బింగ్ అయినా కానీ చూస్తారు. లాస్ట్కు కార్టూన్ సినిమా అయినా కానీ చూస్తారు, యానిమేషన్ సినిమా అయినా కానీ చూస్తారు అని తెలుగు ప్రేక్షకులు అయితే నిరూపించారు. నిన్నైతే ఎక్కడ మహా అవతార్ నరసింహ సినిమా ఎక్కడ ఏ థియేటర్లో అన్నా కానీ ఈవినింగ్ షోలు అయితే టికెట్ ముక్క కూడా లేదు. అది పాజిటివ్ టాక్ ఉన్న ప్రభావం. టార్గెట్ అయితే పెట్టుకున్నారు. ఇంత బిజినెస్ అయితే ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఓన్ రిలీజే నైజాంలో మైత్రి మూవీస్, నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది కాబట్టి వాళ్ళ సినిమానే వాళ్ళు రిలీజ్ చేశారు. టార్గెట్ అని ఇంత పెట్టుకున్నారు. వాళ్ళైతే డబ్బులు అయితే ఏం లేదు, అడ్వాన్స్ బేసింగ్ అంట. సీరియల్ ఏం రత్నం చెప్పినట్టు 200-300 కోట్ల క్వాలిటీ అనేది సినిమాలో కాన్ రావట్లేదని ప్రతి ఒక్కరు సినిమా లవర్స్ అంటున్నారు. ట్రేడ్ పండితుల నుంచి ఇదే మాట వినబడుతుంది. ఇంకా బడ్జెట్ నిజంగా అయిందా లేకపోతే ఇంట్రెస్ట్లు అయినాయి కానీ తనకే తెలియాలి. కానీ ఒక ప్రచారం అయితే జన సైనికులు కానీ, తర్వాత కొందరు రాజకీయ నాయకులు కానీ, తర్వాత ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు కానీ ఎందుకు సినిమాను ఫ్రీ టికెట్ అని ఈరోజు అయితే ఘోరంగా ట్రోల్ అయింది. ఫ్రీ టికెట్ అని, తర్వాత ఒక ఎమ్మెల్యే అయితే 250 కోట్ల షేర్ వచ్చిందని, 500 కోట్ల గ్రాస్ వచ్చిందని ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. ఆ క్లిప్పులు మనం ఏం అలా వేసి చూపెట్టాము. కానీ ఎందుకు అట్లా ఈ సినిమా వచ్చినప్పుడు వాల్తేరు వీరయ్య చిరంజీవి బ్రహ్మాండంగా నడిచింది. ఆ సినిమా లాంగ్ రన్ అయితే ఈ మధ్యకాలంలో బెస్ట్ లాంగ్ రన్ నేను చూసింది హనుమాన్ మూవీ, వాల్తేరు వీరయ్య. ఇలాంటి సినిమాలు కంటెంట్ ఉంటే లాంగ్ రన్ దూసుకెళ్తాయి. కానీ కంటెంట్ లేకపోతే గతంలో పవన్ కళ్యాణ్ సినిమా కొమరంపులి చూసాం, పంజా మూవీ చూసాం, తీన్మార్ మూవీ చూసాం. కంటెంట్ బాగుంటే గబ్బర్ సింగ్ చూసాం, అత్తారింటికి దారి చూసాం. ఫ్లాప్ అయిన సినిమాను మనం బాగుందని చెప్తే ఏదో సందర్భంలో అదే ట్రోల్స్ అవుతుంది. ప్రెస్ మీట్లు పెట్టి చాలా మంది జనసేన లీడర్లు అయితే 500 కోట్లు కలెక్ట్ చేసింది, 250 కోట్ల షేర్ రాబట్టింది. ఒక ఎమ్మెల్యే అయితే ఇంకా హిందీలో చావా రికార్డ్ ఎగిరిపోయింది అంటారు. హిందీ డబ్బింగ్ వర్షన్ ఎక్కడ రిలీజ్ అయింది, హిందీలో చావా రికార్డ్ ఎగిరిపోయింది అని చెప్తున్నాడు. అంటే ఇవన్నీ కొన్ని ట్రోల్స్ తప్పు అవుతాయి. అవి అన్నీ కొన్ని సందర్భంలో అవి ఇంకా వేరే రకంగా వెళ్తాయి. అవన్నీ మాట్లాడకండి. సినిమా కలెక్షన్స్ మార్నింగ్ లేస్తే, ఎందుకంటే మన ఇండియాలో స్ట్రాంగ్ బేస్ మూవీ కలెక్షన్ చెప్పే ఎన్నో బేస్ అయితే ఉన్నాయి చాలా వెబ్సైట్లు అయితే. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ అంత స్ట్రాంగ్గా ఉంది. మరికొద్ది రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఇండియా మొత్తం మీద కూడా ఓవర్సీస్ కలెక్షన్స్ రూపాయి తక్కువ కాకుండా, ఎంత స్టార్ హీరో అయినా, ఎంత చిన్న హీరో అయినా కానీ కలెక్షన్స్ ఎంత జెన్యూన్ రిపోర్ట్ వస్తుందో మొత్తం మన ఇండియాలో కూడా ఆన్లైన్ బేసిక్ అయిన తర్వాత ఈ ట్రాక్ రికార్డ్ కూడా త్వరలోనే వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ డే రోజు 100 కోట్లు రాని సినిమా కూడా 500 కోట్లని వేసుకునే పరిస్థితి వస్తుంటది. ఈ కలెక్షన్స్ ను 70 కోట్లు దాటితే 100 కోట్లు రాబట్టిందని ఫ్యాన్స్ మెప్పు కోసం, లైక్ల కోసం ఇలా జెన్యున్ గా ఇచ్చిపెట్టి ఫేక్ గా చెప్పేది చాలా మంది చెప్తూనే ఉన్నారు కలెక్షన్స్. ఎందుకంటే మనకు ఎన్నో ట్రాక్లు ఉన్నాయి, అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే ఫైనల్ గా డిసిజన్. పెద్ద యూట్యూబర్ రివ్యూ మాట్లాడితే 1 మిలియన్ వెళ్ళిపోతుంది. 2 days లోనే 100 crores కలెక్ట్ చేసిందని అసలు ఎక్కడ ఏ బేసిస్ మీద చెప్పిండో ఇప్పటికి అర్థం కాదు. హీరోల అభిమానుల లైక్ కోసం అయితే నేనైతే ఫేక్ అయితే చెప్పాను కలెక్షన్ల గురించి అయితే. ఇది మాత్రం రియల్. థ్యాంక్ యూ సో మచ్.